సిరికింజెప్పుడు శంఖచక్రయుగముంజేదోయి సంధింపడే పరివారంబును జీరఢభ్రగపతిం బంధింపడాకర్ణికాంతరధరమిల్లంబు జక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి ఆ సమయంలో గజరాజు ప్రాణాలను కాపాడాలి అనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతుల్లోకి తీసుకోలేదు. సేవకులను ఎవ్వరినీ పిలవలేదు. గరుడ వాహనం సిద్ధపరచుకోలేదు. చెవిలోని తామర దుద్దు వరకు జారిన జుట్టుముడిని కూడా చక్కదిద్దుకోలేదు. ప్రణయ కోపంతో లేచిపోతున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు. భక్తజన పాలన పరాయణుడు అయిన ఆ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు భగవంతుడు భక్తులను బ్రోవడంలో ఆసక్తి కలవాడైన వాడు. అన్ని ప్రాణుల హృదయాలనే కమలాలలో నివసించేవాడు. ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలైన లక్ష్మీదేవితో సరసల్సల్లాపాలు జాలించినాడు. గజరాజును కావడానికి ఆత్రపడినాడు. అటు ఇటు చూచినాడు. గజేంద్రుని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. అటు పిమ్మట ఆయుధాలన్నింటినీ అవధరించి ఆకాశ మార్గాన బయలుదేరినాడు.